వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. నిజానికి ఇది 4 ఏళ్ల తర్వాత మొదటి పెద్ద పెంపు. పశ్చిమాసియా సంక్షోభం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా జరిగింది. అయితే ఇది రవాణా, దినసరి ఖర్చులపై పెద్ద ప్రభావం చూపిస్తోంది. ట్రక్కులు, బస్సులు, ఆటోలు, క్యాబ్ల ఛార్జీలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కిరాణా, కూరగాయలు, పాలు, గృహావసరాల ధరలు పెరగడం ద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం కానుంది. బైక్, కారు యజమానులు నెలవారీ ఇంధన ఖర్చు 500 నుంచి 1500 రూపాయల వరకు అదనంగా భరించాల్సి వస్తుంది. ఆటో, టాక్సీ డ్రైవర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాల్సిన పరిస్థితి. లేదంటే నెలవారీ వాయిదాలు కూడా కష్టమే. పాఠశాల వాహనాలు, డెలివరీ సర్వీసుల ధరలు ఇప్పటికే పెరిగాయి. వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయంలో డీజిల్ చాలా కీలకం. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, నీటిపారుదల పంపులు, పంటల రవాణాకు డీజిల్ తప్పనిసరి. ఖర్చులు పెరగడంతో సాగు ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా ధాన్యం, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిన్న మధ్య తరగతి రైతులు ఎక్కువగా దెబ్బతింటారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరగడంతో ధరలు పెరిగి ఆహార ధరలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలంలో యాంత్రీకరణ తగ్గి ఉత్పాదకత ప్రభావితమవుతుంది. ఆక్వా రైతుకు ఇంధన పెంపు పెను ప్రభావం కానుంది. డీజిల్ బోట్లు, జనరేటర్లు, నీటి పంపులు, ఫీడ్ రవాణాకు డీజిల్ చాలా అవసరం. ధరల పెంపు ఆపరేషన్ ఖర్చులు పెరగడం వల్ల లాభాలు తగ్గిపోతున్నాయి. చిన్న స్థాయి చేపల పెంపకందారులు, ఫిషర్మెన్ ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి. ఫ్రీక్వెన్సీ తగ్గి ఆదాయం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా ముఖ్య రంగం కాబట్టి ఈ ప్రభావం గణనీయంగా ఉంటుంది. దీంతో సబ్సిడీ ఇవ్వాలని ఇప్పటికే ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బైక్ యజమానులు రోజువారీ ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆటో డ్రైవర్లు ఛార్జీలు పెంచకపోతే రోజువారీ సంపాదన తగ్గి కుటుంబం నిర్వహణ కష్టం. సిఎన్జి ధరలు కూడా కేజీ 70 రూపాయల నుంచి 90 రూపాయలు దాటేసింది. కాబట్టి ఆటోలకు మరింత ఇబ్బంది తప్పని పరిస్థితి. డీజిల్ ధరలు పెరిగితే బీద రైతు బతుకు ఎండినట్టే. ఒక్కసారి పంపు పెట్టాలంటే 200 నుంచి 300 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పంట ధరలు పెరగకపోతే ఎలా బతుకుతామనేది రైతుల మాట. బోటు నడపాలంటే డీజిల్ లేకుండా ఏం చేయలేమంటున్నారు ఆక్వా రైతులు. చేపల ఫీడ్ రవాణా ఖర్చు పెరిగితే మార్కెట్ ధరలు తగ్గుతాయా అని ప్రశ్నిస్తున్నారు. నెలవారీ 5000 నుంచి 6000 వరకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. పెట్రోల్ పెరగటం వల్ల సామాన్యుడి జేబు ఖాళీ అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధరల పెంపు రవాణా నుంచి ఆహారం వరకు ప్రతి విషయంపై ప్రభావం చూపిస్తుంది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఇంధన సంరక్షణకు పిలుపు ఇచ్చింది. దీర్ఘకాలికంగా పునరుత్పాదక ఇంధనాలు, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు అవసరం. ఇది సామాన్యుల జీవనం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.